ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు సంతోషంగా, స్నేహంగా ఉండేవి. అక్కడ ఒక సింహం ఉండేది. అది పెద్ద సింహం. కాని అది ఎప్పుడూ కోపంగా ఉండదు, అందరి కోసం న్యాయం చెప్పేది. అందుకే అందరికీ అది ఇష్టం. ఈ సింహం మనకు రక్షణ. అది మనకు ఒప్పు చేయదు. మన రాజు అని జంతువులు అనుకునేవి. కాని ఒక నక్కకి ఇది నచ్చలేదు. సింహం ఎందుకు రాజు? నేను, దూడలు అడవి కుక్క, మేము గుంపుగా ఉన్నాం కదా. మనమే బలం అని ఆలోచించింది. అప్పుడు నక్క ప్లాన్ చేసింది. తన స్నేహితుడు దూడలు అడవి కుక్కని పిలిచింది. చెప్పింది, మనం చెప్పాలి సింహం చేసినది తప్పు అని. జంతువులకు అబద్ధం చెప్పాలి. ముగ్గురు కలసి అడవిలో జంతువులకు అబద్ధం చెప్పారు. సింహం భయం పెడుతుంది, న్యాయం చేయదు అని. జంతువులు నమ్మిపోయారు. సింహాన్ని చూసి, నువ్వు రాజు కావాలి అని నీవు తప్పు చేశావు అని చెప్పారు. సింహం బాధపడింది. ఎవరు నమ్మకంగా చూసారో చూసిన సింహం అడవిని వదిలేసి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత అడవిలో సమస్యలు మొదలయ్యాయి. నీళ్లు లేవు. ఆహారం లేక తోడేళ్లు, నక్కలు, కుక్కలు కూడా కష్టపడటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్లకి గుర్తొచ్చింది, సింహం అప్పుడు మనకి చెప్పేది, మనకి సహాయం చేసేది. అందరూ కలసి సింహాన్ని వెతకసాగారు. సింహం అడవి దగ్గరిలో ఉండేది. అందరూ చెరి, మా తప్పు, దయచేసి మళ్ళీ రండి అని అడిగారు. సింహం కోపంగా కాదు, ప్రేమగా చెప్పింది, నేను మళ్ళీ రావచ్చు. కాని అందరం కలసి పని చేయాలి. అప్పుడు సింహం అడవికి తిరిగి వచ్చింది. మరలా న్యాయం చేతి. అబద్ధంతో గెలవడం సాధ్యం కాదు. నిజం, న్యాయం, మర్యాద ఉన్నవాడే నిజమైన నాయకుడు.